ఇప్పుడు ఇల్లు కానీ ల్యాండ్ కానీ స్థలం కానీ కొనాలన్నా అమ్మాలన్నా ఒక్కొక్కసారి వాళ్ళ టైం కాలబలం బాగా ఉండి వాళ్ళ జన్మజాతకంలో అంతా బాగా ఉంటే కనుక పెట్టిన క్షణాల్లో అమ్ముడుపోతుంది. కొనాలనుకుంటే నచ్చింది వెంటనే దొరికేస్తుంది. దీనికి ఏంటంటే మనకి శుక్రబలము కుజబలము ఈ 2 ప్లానెట్స్ బలం బాగా ఎవరికైతే ఉంటుందో వీళ్ళకి ఏంటంటే వాళ్ళ జన్మజాతకంలో ఉన్న చతుర్థాధిపతి బలము, ఒకవేళ చతుర్థాధిపతి నక్షత్రంలో లాభాధిపతి ఉన్నా సరే వీళ్ళందరికీ ల్యాండ్స్ అవి తొందరగా దొరకడము, తొందరగా అమ్ముడుపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే మనకి చరకారకాసాన్ని కొన్ని ఉంటాయి జైమిని సూత్రాల ప్రకారం. ఇప్పుడు చతుర్థారూఢం అని ఒకటి ఉంటుంది, అంటే చతుర్థ స్థానానికి సంబంధించింది. ఈ చతుర్థారూఢంలో కనుక రాహు భగవానుడు ఉన్నా, కేతు భగవానుడు ఉన్నా, లేదా శనీశ్వరుడు ఉన్నా, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఉంటే ఎలా ఉంటుందో నేను చెప్తాను. రాహు భగవానుడు చతుర్థారూఢంలో ఉండి అది ఆయన కంఫర్టబుల్ ప్లేస్ కాదనుకోండి. సపోజ్ కనుక వృశ్చిక రాశిలో కానీ మేషరాశిలో కానీ చతుర్థారూఢం పడి అక్కడ రాహు భగవానుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళు కొంటం మటుకు మోసపోయి కొంటారు, మాయ మాటలు చెప్పి వీళ్ళకి అమ్మేసేస్తారు. కొన్న దగ్గర నుంచి వాళ్ళకి అప్పుడు కొనంగానే వాళ్ళకి తెలిసిపోతుంది ఫేక్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి. సో కొన్న దగ్గర నుంచి వాళ్ళకి తలకాయ నొప్పిగానే ఉంటుంది. అటు అమ్మలేరు, ఇటు ఉంచుకోలేరు. అలాంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటారు.